నిజంగా నెలకొకసారి మనము దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ కొన్ని గంటలు ప్రతి నెల దేవుని సన్నిధిలో ఉండటము ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లించండి. మరొకసారి సంతోషంగా ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు దైవజనుడైన ఏలియా జీవితం యొక్క విశిష్టతను మనకి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన దైవజనుడైన ఏలియా, ప్రాఫెట్ ఏలియా, ప్రవక్త అయిన ఏలియా, ఆయన జీవితం యొక్క విశిష్టతను మనము ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ? యేసు ప్రభు తన శిష్యులలో నుండి ఒక ముగ్గురిని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు వారు అంటే పేతురు, యాకోబు, యోహాను. వీరి ముగ్గురిని కూడా ఈయన ఒక కొండ మీదకి ఏకాంతంగా తీసుకొని వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుతో కలిసి కొండ మీదకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? కొండ మీదకి వెళ్ళారు. చూడండి, మనం ఎప్పుడైనా సరే కొండలను ఎక్కినప్పుడు ఆ అనుభూతి ఒక విచిత్రమైన, ఒక నూతనమైన అనుభూతి మనం పొందుకుంటాం కదా! ఎత్తైన స్థలానికి వెళ్ళినప్పుడు, ఎత్తైన స్థలములో నుండి క్రిందకు చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన చోట్లకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి వెళ్ళాలనిపించదు, ఎందుకంటే భయం కదా! కొంతమంది భయపడతారు, కొంతమంది అయితే ఎత్తైన స్థలాలకి వెళ్ళాలని బాగా కోరుకుంటారు. యేసయ్య ఆ కొండ మీదకి వీరిని తీసుకొని వెళ్ళాడు. యోహాను, పేతురు, యాకోబు. వెళ్ళిన తర్వాత కొండ మీద ఏం జరిగిందంటే ఆయన రూపాంతరము పొందాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? రూపాంతరం పొందాడు. అంటే ఏమిటి రూపాంతరం పొందుట అంటే? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఏం జరిగింది? కొండ కింద అలా లేడాయన. కొండ ఎక్కే వరకు కూడా అలాగా లేడు. ఆయన ముఖము మామూలుగానే ఉన్నది. ఆయనతో పాటే గదా వీరు కూడా ఉంటుంది. మామూలుగానే ఉన్నాడు ప్రభు. అయితే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి ఆయన వర్చస్సు మారిపోయింది. ఎప్పుడైనా మీ ప్రక్కనే ఉన్నవారు మారిపోతే మీరు అంటే మారిపోతే అంటే ఉన్నట్టుండి వారి యొక్క రూపము ఎన్నడూ చూడని వెలుగు గనక మీతో పాటు ఉన్నవారు, మీ ప్రక్కనే ఉన్న వారి యొక్క ఆ ముఖములో నుండి ఒక తేజోవంతమైన కాంతి బయటకొచ్చిందనుకోండి, మనం పరిగెట్టొచ్చు. లేదా అరవొచ్చు. ఏం జేస్తారు మీరైతే? వింటున్నారుగా, చెప్పండి. మీరైతే ఏం జేయొచ్చు? ఏమనిపిస్తుంది మీకు? ఉన్నట్టుండి మీ ప్రక్కనున్న వాళ్ళలో నుంచి, మీ ప్రక్కనున్న వారి యొక్క ముఖం మారిపోయింది. సూర్యుని వలె ప్రకాశించటం అంటే, మనం చదవటానికి ఏదో సింపుల్‌గా సూర్యుని వలె అంటున్నాం గానీ, ఆ ప్రకాశ్యత తట్టుకోలేనంతది.
సూర్యుని యొక్క ప్రకాశత ఏమిటో మనకు తెలుసు. ఉన్నట్టుండి ఒక మనిషి లేదా మనిషిగా వారు భావిస్తున్నారే, ఈయన మా బోధకుడు అంటున్నారు. మేము ఆయన శిష్యులము అంటున్నారు. ఉన్నట్టుండి ఆ బోధకుని యొక్క రూపము మారిపోతే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తే ఎలా ఉంటది ఆ అనుభవం? అసలే కొండ మీద ఉన్నారు. ఎక్కడున్నారు? ఆ! కొండ మీద నుంచి ఇప్పుడు ఏం జేయాలా మరి? గబక్కనే తప్పించుకోగలరా? ఒకవేళ యేసు ప్రభు పైకెళ్ళిన తర్వాత ఆయన రూపం మారిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటే వీళ్ళు గబక్కనే తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. ఒక విచిత్రమైన దృశ్యం వారికేం అర్థం కావట్లేదు. పేతురు, యాకోబు, యోహాను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయెను. దేవుని స్తోత్రం. ఆయన ముఖమేమో సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన అంటే వస్త్రాల్లో గూడా మార్పొచ్చేసింది. దేనిలో మార్పొచ్చింది మొదట? చెప్పాలి దేవుని బిడ్డలారా? ముఖములో మార్పొచ్చింది. తర్వాత వస్త్రములో మార్పొచ్చేసింది. వస్త్రములో ఆ వస్త్రము వెలుగుమయమైపోయినియి. వస్త్రములో నుంచి లైటొస్తుంది. ముఖం అసలు చూడలేని పరిస్థితి. ఈ వస్త్రములు దగ 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 వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. ఇలాంటి దర్శనాలు బైబిల్‌లో కొందరికి కలిగినాయి. అలాగే ఇలాంటి దర్శనాలు అనేక మంది భక్తుల జీవితాల్లో బైబిల్‌లో లేని వారికి కూడా ఇలాంటి అనుభవాలు కలిగాయి. కలిగాయా లేదా? మొన్నటి దినాన అవనిగడ్డలో ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఒక విచిత్రమైన వెలుగు దాన్ని నేను వివరించటానికి అంటే ఎవరు వివరించలేరు. ఆ వెలుగుని ఎవరు వివరించలేరు. దేవుని యొక్క దర్శనము కలిగినప్పుడు దేవుని యొక్క వినాలి గదా! వింటున్నారా? హల్లెలూయా! ఎవరు నిద్రపోవద్దు. దేవుని యొక్క దర్శనము కలిగినప్పుడు దాని అనుభవం చాలా విచిత్రంగా ఉంటది. దాన్ని ఎలా చెప్పాలో మనకి రాదు. మనకి భాష రాదు. భాష తెలీదు. ఆయన అంటున్నాడు, "నేను ఒక విచిత్రమైన వెలుగును చూశాను. నా మీదకి ఆ వెలుగొచ్చింది. నా మీదకొచ్చింది" అని అంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఆకాశములో సిలువలో వ్రేలాడుతున్నట్టుగా ఒక్క చెయ్యి మాత్రమే సిలువ కనపడుతుంది. ఒక చెయ్యి నుండి రక్తం కారడము కనబడతా ఉంది ఆయనకి. ఆయన జీవితం మారిపోయింది. ఆయన అనుకున్నాడు గదా! నేను బ్రతికితే ఒక కమ్యూనిస్ట్‌గానే బ్రతికి, కమ్యూనిస్ట్‌గానే చావాలి అనుకున్నాడాయన. సమాజములో ఉన్నటువంటి తారతమ్యాలు, సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను బట్టి అతను దేవుడు లేడు. మనము ఏదైనా సరే మనము ధైర్యం చేసి సాధించాలి, పోరాడాలి అని కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వ్యక్తికి ఆ దర్శనము కలగగానే ఒక్క క్షణములో ఆయన పట్టుకున్న ఆ తుపాకీలు గాని, ఆయన కలిగి ఉన్న సిద్ధాంతము గాని అన్నీ బోయాయి. దేవుని స్తోత్రం. ఆయనతో ఉన్న గుంపు అన్నారు వారిని తీసుకెళ్లారు. వార్నింగ్స్ పంపించారు. ఎందుకంటే వారి యొక్క రహస్యాలన్నీ ఈయనకు తెలుసు. ఈయన ఒక లీడర్‌గా పనిచేశాడు. ఒక గుంపును నడిపించాడు. ఆయన రహస్యాలను ఎరిగినవాడు. ఉన్నట్టుండి యేసు ప్రభు నా దేవుడు. నేను ఆ ప్రభువు సేవ చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి నేను నా సిద్ధాంతాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఇక బ్రతికితే దేవుని కొరకు అన్నాడాయన. వాళ్ళు ఎన్ని వార్నింగులు పంపించినా మారలా ఆయన. ఇలా లాభం లేదు. ఇతడితో మనకు ప్రమాదం ఉంటది గనుక, ఇతనికి భూమి మీద మనం ఉంచకూడదు అని చెప్పి, వచ్చి తెలుసు గదా! నక్సలైట్స్ ఆయన పట్టుకెళ్ళిపోయారండి. మేము ఎన్నో సార్లు నీకు వార్నింగ్ పంపించాము. నువ్వు మర్యాదగా ఆ దేవుడిని విడిచిపెట్టేసి, మనము ఏ సిద్ధాంతం కొరకైతే బ్రతుకుతున్నామో, దేనిని ఆధారం చేసుకొని మనము జీవిస్తున్నామో, దాని ప్రకారం ఉండాలి అంటే, లేదయ్యా! నాకొక దర్శనం కలిగింది. అది నా కళ్ళల్లో ఇప్పటికీ ఉంది. నేను
ఆ వెలుగును మర్చిపోలేను. దేవునికి స్తోత్రం. ఆ రక్తము కారుతున్న సిలువలో వేలాడుతున్న ఆ ప్రభువుని నేను చూశాను. ఆయన చేతుల్లో నుండి రక్తం కారడం చూశాను. ఆ దృశ్యం నాకు ఆకాశంలో కనపడింది గనుక, నా వల్ల కాదు నేను ఆయన్ని విడిచిపెట్టలేనంటే, మాటలతో పని అవ్వట్లేదు గదా! ముగించేయండి అన్నాడంట ఒక వ్యక్తి. పక్కనున్న ఇద్దరు స్నేహితులు బతిమిలాడుతున్నారంట. "నీకు తెలుసు గదా! మన సిద్ధాంతం ఏంటో, మనం ఎలా బ్రతికాం ఇప్పుడు దాకా. నీకు తెలుసు గదా! ఒక నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానం ఎలాగుంటదో. ఇక వెనక ముందు చూసే అవకాశం లేదు. ప్లీజ్ నువ్వు మాకు కావాల్సిన స్నేహితుడు. నువ్వే గదా మమ్మల్ని ఇంతకాలము బలంగా నడిపించావు." దేవునికి స్తోత్రం. బాధతో అడిగారంట ఫ్రెండ్స్. "ప్లీజ్ ఒక్కసారి నాకు ఆ దేవుడొద్దు. మన సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్ళిపోదాం అని చెప్పు" అని బతిమిలాడితే, నేనొకప్పుడు అనుకున్నాను అలాగ చావాలని. ఇప్పుడు ఇలాంటి చావు వచ్చిద్దని నేననుకోలా. నేను నమ్మిన ఒక సిద్ధాంతం కొరకు నేను చావాలనుకున్నా. ఇప్పుడు నమ్మిన దేవుని కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాను కానియ్యండి అన్నాడంట. ఆయన వైజాగ్‌లో గొప్ప పరిచర్య ఆ దైవజనుడిది. యేసుపాదం గారు. డాక్టర్ యేసుపాదం గారు. ఆయన చెప్తున్నారు మొన్న మెసేజ్ చెప్తూ ఆయన సాక్ష్యం. నేను ప్రభువైన యేసయ్య కోసము చనిపోయే భాగ్యము ఇలాగ చనిపోవాలని నా విషయంలో రాసిపెట్టుందేమోలే. కానియ్యండి మీరనుకున్నది. రానే వచ్చారు. గన్ బెట్టారు. తుపాకీ పేల్చారు గానీ అది పేలల. హల్లెలూయా! ఆశ్చర్యం. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడు. దేవుడు ఒక వ్యక్తి వెనక ఆయనకొక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారము చూడండి, ఆ ప్రణాళికను బట్టి దేవుడు బ్రతికించుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు ఇకంతే. ఆయన ఎప్పటి వరకుండాలో, ఆయన కోసం ఈయనేం చేయాలో దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడైతే ఎప్పుడూ పేలే తుపాకీ ఎప్పుడైతే పేలలేదో ఒకటే అన్నారంట, "సరే నిన్ను విడిచిపెట్టేస్తున్నాం. దయచేసి రహస్యాలేవి కూడా బయటికి చెప్పొద్దు." ఈయనన్నాడు, "నాకేం అవసరం? మీరొక సిద్ధాంతాన్ని కలిగి మీరెళ్ళిపోతున్నారు. వెళ్ళండి. నేనిప్పుడు నన్ను పట్టుకున్న నా దేవుని కొరకు ప్రకటించడానికి వెళ్తున్నా. మీ రహస్యాలు నాకవసరం లేదు. బయట పెట్టాల్సిన అవసరం. నా దేవుని గురించే చెప్పుకుంటూ వెళ్తా" అన్నాడు. ఆయనకి 74 సంవత్సరాలా ఎంతో అన్నారు మొన్న. 74 సంవత్సరాలు. దేవుని యొక్క దర్శనము, ప్రభువు యొక్క దర్శనము, దాని యొక్క పర్యవసానము చాలా ఆశ్చర్యంగా ఉంటది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క ముఖము మారిపోయింది. ఆయన యొక్క వస్త్రాలు మారిపోయాయి. ఆయన రూపాంతరము చెందాడు. ఆయనేమయ్యాడు? రూపాంతరము చెందాడు. ఇదిగో మూడో వచనం చదువుతున్నాను. 17వ అధ్యాయం మత్తయి సువార్త. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. దేవునికి స్తోత్రం. ఈరోజు రాత్రి మనం ఎవరి గురించి ధ్యానించబోతున్నాం? హ్మ్. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. శిష్యులకు మాట లేదు ప్రస్తుతానికి. పేతురు, యాకోబు, యోహానులకు మాట లేదు. ఎందుకంటే ఈళ్ళేం జూస్తున్నారో, అక్కడేం జరుగుతుందో ఎరుగని పరిస్థితి. వారికి కనబడినటువంటి యేసు, వారిప్పటి వరకు చూసిన యేసు అలా లేడాయన. ఇంక ఏం మాట్లాడతారు? వీళ్ళు నిశ్చేష్టులైపోయి, అంటే మనం ఏమని జెప్పొచ్చు తెలుసా ఆ మాట? షాక్ తిన్నారు అంటారు చూసారా? ఏం తిన్నారు? అన్నం తినటం లాంటిది గాదది. అన్నం తింటమా? షాక్ తిన్నారంటే? మాట రాదు. ఆ!
గుడ్లు అప్పగిచ్చిక ఏం జరుగుతుందిక్కడ? ఈ కొండ మీదకి తీసుకొచ్చి ప్రభు మమ్మల్ని ఏదో చేసేటట్టున్నాడు. ఏమవుతుందిక్కడ? అసలు ఏంటి ప్రభు యొక్క ముఖం ఉన్నట్టుండి ఇలాగ మారిపోయింది ఎందుకని? మేమెప్పుడు చూడలేదే. సూర్యుని ప్రకాశం అంటే అసలు చూడలేరు గదా! ఆ వస్త్రముల్లో నుంచి ఆ వెలుగు వస్తుంటే ఎలా చూస్తారు? వాళ్ళు నిశ్చేష్టులైపోయారు. ఈలోపు ఇద్దరొచ్చారు. ఈలోపు ఇద్దరొచ్చారు. కొండ మీదకెక్కింది నలుగురే. దేవుని స్తోత్రం. కొండ మీదకి ఎక్కకోకుండా కొండ మీదకి దిగొచ్చారు. ఎక్కడి నుంచొచ్చారు ఈళ్ళు? కింద నుంచొచ్చారా? చెప్పాలమ్మా. పైనుంచొచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆళ్ళు పైకెళ్ళిపోయారెప్పుడో. ఎక్కడికెళ్ళిపోయారు? పైకెళ్ళిపోయారు. యేసు ప్రభువు కంటే ముందు 900 సంవత్సరాలు సుమారుగా ఎవరు? ఏలియా. మోషే ఎప్పటివాడో తెలుసా? యేసు ప్రభువు కంటే 1500 సంవత్సరాల ముందటివాడు. 1300-1500. 15 అనుకుందాం. ఈయన 900 సంవత్సరాల ముందు. అంటే యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ముందు ఒక భక్తుడు అనగా మోషే 1500 సంవత్సరాల ముందటివాడు. ఏలియా 900 సంవత్సరాల ముందటివాడు. ఈళ్ళిద్దరూ కొండ మీదకి దిగొచ్చారు. ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఎవరయ్యా అంటే ముగ్గురే. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎప్పుడైనా భక్తులు నాకు రాత్రి కల్లో మోషే గారు కనిపించారు, కల్లో మాట్లాడాడు అంటే మీరు నవ్వబాకండి. సాధ్యమే. కలల్లోనూ, దర్శనాల్లోనూ అది కలిగిన వారికి మాత్రమే తెలుసు అనుభవము. మనకేమనిపించిద్దంటే అబ్బో! పాస్టర్ గారు మంచి స్టోరీ క్రియేట్ చేసాడే అనిపించిద్ది. లేదా అమ్మా పలానా సిస్టరు ఎప్పుడు చూసినా ఆ! నాకు యేసయ్య కనపడుతున్నాడు. ఆయన వస్త్రము, ఆయన అంగీ బారుగా ఉంది. అలాగంటే మనం నవ్వుతాం. మనకి లేనప్పుడు అనుభవము ఎదుటివారు చెప్పేది మనకు నమ్మాలనిపించదు. ఇవి అనుభవాలు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ మోషే, ఏలియా వారికి కనబడి ఎవరికి కనబడుతున్నారు వీళ్ళు? ఈ పక్కనున్న ముగ్గురు శిష్యులకు గూడా ఆయనతో మాటలాడుచుండిరి. యేసయ్యతో ఏమి అద్భుతమైన విశిష్టత! ఎటువంటి గొప్పతనమండి. మోషే 1500 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి రాకముందు 1500 సంవత్సరాల క్రితం జీవించి, ఒక మంచి భక్తిపరుడుగా, నాయకుడుగా తన యాత్రను ముగించుకొని ఎళ్ళిపోయిన మోషే రూపాంతరపు కొండ మీదకొచ్చి మాట్లాడుతున్నాడే. ఏలియా గారొచ్చి మాట్లాడుతున్నారు. ఏంటి వీళ్ళ జీవితాలకున్న ఒక గొప్పతనం ఏంటసల? ఎందుకని వారి జీవితము అంత విశిష్టత కలిగి ఉంది. మన జీవితం ఎందుకని? వారి భక్తికి, మన భక్తికి ఎక్కడో వ్యత్యాసం ఉందే. వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యాలు చాలా వేరుగా ఉన్నాయి. దేవుడు వారితో ఉన్న ఆలోచనలు గమనించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి రహస్యం? ఈ దినాన మనము దేవుని గ్రంథాన్ని తీసుకొని, ఆయన మాటలు చదువుకుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవున్నావు నాయనా, నువ్వు మా ప్రార్థన ఆలకిస్తున్నావు అని వేడుకుంటూ, దేవుని స్తోత్రం. మనము దేవుని వైపు చూస్తున్నాం. ఆయన వెంబడిస్తున్నాం. ఆ ప్రభువు మీద ఆధారపడుతున్నాం. ప్రభువా నీవే మా దిక్కు అంటున్నాం. హల్లెలూయా! నీవే మా ఆశ్రయ దుర్గం అంటున్నాం. మరి వీళ్ళకున్న విశిష్టత ఏమిటి? మనకి లేనిది ఏమిటి? మోషే, ఏలియా లేదా ఏలియా గారి గురించి మాట్లాడుకోదలిస్తే ఏలియాకున్న విశిష్టత ఏమిటి? ఏలియాకు ఉన్నటువంటి ఆ దైవజనుడికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటి? ఏదో మనకి లేనిది ఏదో ఉంది అని అనుకుందామా? మనకి లేనిది ఏదో ఉందండి. ఏదో ఉంది. ఏదో ఉంది.
ఏముంది? సరే మనకి లేనిది అవయవాలు ఎక్కువ ఉన్నాయా వాళ్ళకి? మనకు 2 కళ్ళుంటే ఆళ్ళకేమన్నా అలాగేమన్నా ఉందా? ఉందా లేదా చెప్పరేంటి? లేదు. మనము భోజనం చేసాం. వాళ్ళు కూడా భోజనం చేశారు. మనం కష్టపడుతున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పడ్డారు. వాళ్ళకి మనకి మించి ఏమున్నది అంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది. అందుకే చూడండి ఎప్పుడో భూమిని విడిచి 1500 సంవత్సరాల క్రితం లేదా 900 సంవత్సరాల ముందు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా భూమి మీదకి రావడం ఏంటి? అదే మొఖాలతో. అదే ఏలియా. అదే మోషే. దేవునికి స్తోత్రం. ఇటువంటి కృప, ఇటువంటి ఆధిక్యత చూడండి ఉదాహరణకి మనం నెహ్రూ గారు ఉండేవాళ్ళంట అంటాం మనం. ఇందిరాగాంధీ ఉందంట అంటాం మనం. అప్పుడు ఇందిరాగాంధీ అంట ప్రధానమంత్రి అంట. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు గూడా ఉన్నారిక్కడ. నేను గూడా చూసా చిన్నప్పుడు. ఇంకా ముందటి వాళ్ళ గురించి ఎవరి పేర్లో చెప్పామనుకోండి. అప్పుడున్నారు. ఇప్పుడేడున్నారాళ్ళు? అబ్బో! ఆళ్ళు చచ్చిపోయి గూడా 200 సంవత్సరాలు అయిపోయింది అని అంటున్నాం గదా! ఒక 200 వాళ్ళు ఎవరికైనా వచ్చి మరలా కనిపిచ్చారా? భూమి మీదకొచ్చారా? ఎవరైనా పోయినోళ్ళు. రాలా. దేవుని స్తోత్రం. అ అది అందరికి సాధ్యం కాదు. అది దేవుడు అనుమతిస్తే తప్ప వారిని మరలా భూమి మీదకి రావడం అనేది చూడండి. ఆ రూపాంతరపు కొండ మీదకి డైరెక్ట్‌గా హెవెన్ నుంచి పరలోకం నుండి ఆ కొండ మీదకి మోషే, ఏలియా వచ్చేసారు. వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే పేతురు, యోహాను, యాకోబు. ఏలియాకు ఉన్న విశిష్టత ఏమిటి? యాకోబు పత్రికలో ఆయన మన ఎదుట గొప్ప ఉదాహరణగా మన కోసము ఆయన జీవితాన్ని, ఆయన జీవితంలో నుంచి ఒక మాటను ప్రభు మన కోసం రాయించి పెట్టాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా ఆ! మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షిం జాగ్రత్తగా గమనించండి. ఆ మాట ఎందుకు వాడారో వర్షింపకుండునట్లు వర్షింపకుండునట్లు అతడు అతడు ఆసక్తితో ఆ! ప్రార్థన చేయగా హ్మ్. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలు. ఏలియా మన వంటి దేవుని స్తోత్రం. స్వభావము గల మనుష్యుడే. మనిషికి ఉన్న మనస్తత్వము, మనిషి యొక్క స్వభావము మనిషే. ఏలియా దేవదూత కాదు. ఏలియా చెప్పాలి. ఎవరు గాదు? ఏంజెల్ కాదు. ఏలియా దేవుని యొక్క దూత కాదు. ఆత్మ ఆత్మ రూపంలో వచ్చే వ్యక్తి కాదు. దేవుని దూతలు భూమి మీదకొచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. అలాంటిది గాదు. ఏలియా మన వంటి స్వభావము గలవాడేనంట. మనుష్యుడేనంట. దేవునికి స్తోత్రం. మనుష్యుడే చెప్పండి అందరూ ఆ మాట. ఏలియా ఎవరు? మనిషే. ఏలియా ఎవరు? మనిషే. మనలాంటి వాడే. మనలాంటి మనిషి. ఆ మనిషి ఏమయింది ఆయన? మనలాంటి మనిషే అయితే ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ఏం చేయబోతున్నాం? ఎలా ప్రార్థన చేయబోతున్నాం? నిజమేనా? దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయబోతున్నాం? అది. లేపోతే చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడేమంటాడో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేసును అంటాడు. ఉన్న విషయము యథార్థంగా ప్రార్థన చేస్తే యథార్థంగా ప్రార్థించినని రాపిస్తాడు. విశ్వాసముతో అడిగితే ఏమని రాపిస్తాడప్పుడు? విశ్వాసముతో ప్రార్థన చేసిన అంటాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు గనక, ఆసక్తితో ప్రార్థన చేశాడని రాపిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఈ రాత్రి ఎలా ప్రార్థన చేస్తామో దేవుడు అలాగే రాపిస్తాడు. హల్లెలూయా! ఎలా ప్రార్థన చేస్తామో అంటే కొన్నిసార్లు అబ్బా! నా పేరు చెప్పారా ప్రార్థన చేయమని? చేద్దాంలే. ఏంటది? చేద్దాంలే. విసుగుతో ఈడసలు గాలి ఆడతలేదు, సరిగ్గా ఫ్యాన్ గాలి తగలట్లేదు నాకు, చెమట పడుతుంది, నిద్రొస్తుంది. ప్రార్థన చేయమని నా పేరు చెప్పారు పాస్టర్ గారు.
ఎలా ప్రార్థన చేస్తున్నామో అది కూడా రాసుకుంటాడు ఆయన. రాపిచ్చుకుంటాడు వేరే గ్రంథంలో. ఈ గ్రంథంలో కాదు. బైబిల్‌లో రాపిచ్చడే. అయిపోయింది. బైబిల్ కంప్లీట్ అయిపోయింది. ఆయన వేరే చోట రాపిస్తాడనమాట. పలానా ఏప్రిల్ మాసంలో ఎన్నో తారీఖు? 25వ తారీఖున పలానా ఆ! పేరు చెప్పనులే. ఎవరి పేరు చెప్పను. బాధపడతారు మీరు. పిల్లల పేర్లు చెప్దాం. చిన్ను ఇలాగ ప్రార్థన చేశాడు. కోపముతో ప్రార్థన చేసెను. ఇది బావుంటదా? ఎలాగా? కోపంతో. ఎప్పుడైనా కోపంతో ప్రార్థన చేశారా మీరు? చేయలేదా? నిజమే చెప్తున్నారా? మీకేదో జరగలేదు. మీరనుకున్న దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఏదో ఆశపడితే అది దొరకలేదు. అది ఇంకొకరికి దక్కింది. ఏదో జరిగింది మొత్తానికి. అప్పుడు ప్రార్థనలోకి ఎలా ఎళ్లారు మీరు? తండ్రి, నీవు నా పట్ల గొప్ప ఉద్దేశ్యములున్నయి ప్రభువా! ఎందుకో తెలీదు గాని నాయనా, నేను అడిగింది నాకివ్వలేదు. అడగనోడికిచ్చావు అని అంటున్నావా? ప్రభువా, నువ్వు వింటున్నావా అసల నా ప్రార్థన? ఇదేం ప్రార్థన? కోపంతో ప్రార్థన. దేవుని మీద కోపపడిన వాళ్ళు లేరా బైబిల్‌లో? ఏం చెప్పట్లా మీరు చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని మీద కోపంగా మండిపడ్డ వాళ్ళు లేరా? కోప్పడుతున్న వాళ్ళు లేరా? నాకు తెలుసు నువ్వు ఇలాగే చేస్తావని. అసలు అందుకే నీ మాట వినుకోకుండా నేను అటెళ్ళాను. అటెళ్తే నన్ను అటు ఎళ్ళనీయకోకుండా మళ్ళీ పట్టుకొచ్చావు ఇటు. దేవుని మీద కోప్పడేవాళ్ళు లేరా? కోప్పడతారు. దేవుడు కోప్పడితే ఎవరు ఉండరు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. దేవుడు మనకలాగా చీటికి మాటికి కోప్పడేవాడు అనుకోండి, ఈ పాటికి శుభ్రంగా ఉండేది భూమి. చాలా హాయిగా ఉండేది భూమి. హల్లెలూయా! దేవునికి అప్పుడప్పుడు కోపం వస్తుంది. కొంచెం అక్కడక్కడ ప్రక్షాళన చేస్తున్నాడు. కానీ దేవుడు కోపిష్టి కాదు. న్యాయం చేస్తా ఉంటాడు. హల్లెలూయా! దేవుని దగ్గరికెళ్ళేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో అది ఆయన చూస్తాడు అంటానికి నేను ఈ మాట ఏలియా మన వంటి స్వభావం గలవాడైనను ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఏమిటి విశిష్టత అంటే ఏలియా జీవితం యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తి. హల్లెలూయా! ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏలియాను చూసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయటం. అందుకే ఆయన చాలా ప్రత్యేకించబడ్డాడు. రూపాంతరపు కొండ మీదకి ఆయన రావడానికి, ఆయన వస్తాడనే ప్రవచనం కూడా ముందుగానే వ్రాయబడి ఏలియా మరలా వస్తాడు అనే ప్రవచనము పాత నిబంధనలోనే ప్రవక్తలు రాసిపెట్టారు. ఒకప్పుడు జీవించిన ప్రవక్త, ఒకప్పుడు భూమిని విడిచి వెళ్ళిపోయిన ప్రవక్త మరలా వస్తాడని వ్రాయబడిందంటే ఎంత విశిష్టత. హల్లెలూయా! ఏమిటి గొప్పతనం అంటే ఆయనకున్న ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. ఈయన ప్రార్థన కేవలము పబ్లిక్ ప్రేయర్ అని మనం అనుకుంటాం. ఆయన ప్రైవేట్ ప్రార్థనే పబ్లిక్ ప్రేయర్‌కి గుర్తు. ఆయన ప్రైవేట్ ప్రార్థన గుర్తేంటంటే, ఆయన పబ్లిక్‌లో చేసే ప్రార్థనకి వచ్చే రిజల్ట్. హల్లెలూయా! గమనించండి. ఏలియా రహస్యంగా దేవునితో గడిపేవాడు. ఏలియా తను దేవునితో ఎలాంటి ఒక సంబంధం కలిగి ఉన్నాడంటే, తాను ఎప్పుడూ దేవునితో బలమైన సంబంధం. పైకి కొంతమంది నిజంగా వీళ్ళు కనీసము ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేసుకునే రకాలేనా అన్నట్టు కనపడతారు గానీ, కొంతమంది చాలా మంచివాళ్ళు. మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? వీళ్ళ జీవితంలో అసలు ప్రార్థనే లేదనుకుంటా. ఈళ్ళంత దరిద్రులు లేకపోతే ఈళ్ళంత భక్తిహీనులు మరొకరు లేరని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన కాలిక్యులేషన్ రాంగ్. అర్థమైందా? ఎంతో ప్రార్థన, ఎంతో నలుగుడు ఉండొచ్చు. హృదయములో
హృదయపు లోతుల్లో భారము, హృదయము లోపల ఆ గుండెల్లో నుంచి పొంగి వచ్చే ప్రార్థన కలిగి ఉంటారు. ఏలియా ప్రార్థన రహస్యమైన ప్రార్థన జీవితము ఎవరికీ తెలీదు. కానీ ఆయన ప్రజల మధ్యలోకొచ్చి పబ్లిక్‌లో ఆయన ప్రార్థన చేశాడంటే పరలోకం కదిలిద్ది. మనకేం ఆశ అంటే పబ్లిక్‌లో మనం గూడా ప్రార్థన చేయగానే పరలోకం నుండి ఏం రావాలనుకుంటాం? మనకు కూడా ఆశ. మనము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. మనం ప్రార్థన చేస్తే దేవుని శక్తి కనుపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఇష్టం గదా! ఈరోజు రాత్రి ప్రార్థన చేసి ఎళ్తా నేను. మేమందరం ప్రార్థన చేయడానికొచ్చాం. రేపు పొద్దునకంతా రిజల్ట్ రావాలి అనే ఆశ ఉంటదా? ఉండదా? మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగిన వెంటనే ఏదన్నా జరిగిందనుకోండి. అబ్బా! మన సంతోషానికి, ఆనందానికి అవధులు మగ పిల్లోడు కావాలంటే మగ పిల్లోడే పుట్టాడు. సంతోషం ఉంటదా? ఉండదా? మగ పిల్లోడు కావాలంటే ఆడపిల్ల పుడితే, లేదా ఆడపిల్ల కావాలంటే మగ పిల్లోడు పుడితే సంతోషం ఉండదు కదా! మనం ప్రార్థన చేసినట్లుగా జరుగుతుందనుకోండి, ఎంత అసల ఇక ఏమంటామో తెలుసా? అసల ప్రార్థన అంటే నాదే అంటాం. ఏమంటాం? ఇక ప్రార్థన అంటే నాదే. ఎందుకో తెలుసా? దేవుడు నేను ఏదడిగితే అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నా జీవితంలో దేవుడు ఏ విషయాన్ని కాదనలేదు అని చెప్పేవాళ్ళున్నారు. ఎప్పుడు దేవుడిని ఏదడిగినా ఆయన నన్ను కాదనలేదు. ఏంటి రహస్యం? ఆయనతో ఉన్న సంబంధం. హల్లెలూయా! ఆయనతో ఉన్న సంబంధం. అది లేకుండా ప్రార్థన చేయగానే ఎందుకని జరగట్లేదు అని బాధపడతాం. కానీ ఆయనతో నేను రహస్యంగా యేసయ్య ఏం చెప్పాడు చెప్పండి? మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రిని వేడుకోండి. ఇదేం ప్రార్థన అంటే రహస్య ప్రార్థన. ఇది ఏమి సంబంధం అంటే రహస్యంగా ఉన్న సంబంధం. యేసు ప్రభువుతో మనము గదిలో ఉన్నప్పుడు, యేసు ప్రభువుతో మనము రహస్యంగా ఉండటం నేర్చుకున్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లించండి. యేసు ప్రభువుతో ఎలాగుండాలి? మొదట మనం యేసయ్యతో రహస్యంగా ఉండటము అలవాటైతే, పబ్లిక్‌లో పెద్దగా ప్రార్థన చేస్తున్నట్టు కనబడినా, కనబడకపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రం. పబ్లిక్‌లో ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడకపోయినా బాధలేదు. రహస్యంగా మాత్రం దేవుణ్ణి కలుసుకుంటూ ఉంటే చాలు. దేవుని స్తోత్రం. రహస్యంగా నువ్వు దేవుణ్ణి కలుసుకునే బిడ్డవైతే, పబ్లిక్‌లో నువ్వు అందరి ఎదుట కనబడకపోయినా బాధల. ఏలియా అలాగొచ్చాడు. దుష్టుడైనటువంటి అహాబు రాజు దగ్గర నిలబడ్డాడు. ఒక సందేశాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా మాట తప్ప రాబోయే దినాల్లో ఎప్పుడు? ఆ! నా మాట సెలవు లేకుండా, నేను చెప్పకుండా ఈ భూమి మీద ఏం పడదు? వర్షం పడదన్నాడు. దేవుని స్తోత్రం. వర్షం రాదు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా ఈయన? ఏదో ఇంటి పక్కనోళ్ళకి చెప్తే పర్లా ఆ మాట. ఏదో ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, "రేయ్! నేను చెప్తున్నాను విను. ఈ నెల వర్షం పడదు" అన్నామనుకోండి పర్లా. ఆ మాట ఎవరైనా చెప్పగలరు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి తొందరగా. ఆ! మీరు మాట్లాడితే మీకు నిద్ర రాదు. మీకు వినటానికి మాట్లాడండి కొన్నిసార్లు. రాజుతో ఎలాంటి రాజు ఈయన? దుష్టుడు. ఏంటి రాజంటే భయం లేదా ఆయనకి? భయం లేదు.
ఒక ముగ్గురు నలుగురిని యేసుకొచ్చి, "అరేయ్! నువ్వు అటు నిలబడు, నువ్వు ఇటు నిలబడు. ఇప్పుడు చెప్తా రాజుతో" అనలేదు ఏలీయా. ఒంటరివాడిగా. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచొచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచొచ్చింది ఈ సందేశం? ఈ సందేశాన్ని పంపించింది ఎవరు? అక్కడి నుంచొచ్చింది ధైర్యం. హల్లెలూయా! మనకక్కడి నుంచి గనక ధైర్యం వచ్చిందనుకోండి, పిల్లి సింహం అయిపోయినట్టే ఇక. ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే ఎళ్లి రాజుతో, "రాజా అహాబో, నా మాట సెలవు లేకోకుండా వర్షం పడదు" అంటున్నాడు. ఆయన కోపమొచ్చి కత్తి తీస్తే ఎలాగుంటది? "ఏయ్! ఏసేయండి, ముక్కలు ముక్కలు చేయండి." పెద్ద దేవుడి సేవకుడైతే మాత్రం ఏమనుకుంటున్నాడు, నేను రాజునిక్కడ. శపిస్తాడా? నా దేశాన్ని శపిస్తాడా? నా ముందర ఇంత గట్టిగా మాట్లాడతాడా? నాకే చెప్తాడా? 3:30 సంవత్సరాల పాటు లేదా నా మాట చెప్పుకోకుండా వర్షం రాదని చెప్తాడా? ఏసేసేయండి, 3 ముక్కలు చేయండి అసల అనలేడా రాజు? నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? ఆయన నిలబెట్టించిన బొమ్మకు నమస్కారం చేయలేదని చెప్పి అగ్నిగుండంలో ఏసేయండి అన్నాడు. అనడా లేదా? ఆయన నిలబెట్టించిన బొమ్మకు నమస్కారం చేయలేదని ఆళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఏయమన్నాడు. రాజు కదా! వాళ్ళ నోట్లోంచి ఏదన్నా వస్తే అదే జరిగిద్ది మరి అది సేవకులు లేదా సైన్యం అదే చేస్తారు. పైన అధికారి ఏదైనా చెప్తే మొత్తం అందరికి బేడీలేసి తీసుకురమ్మంటే ఆళ్ళొచ్చి ఏం చేస్తారు? మీ ఫ్రెండ్ అయినా, మీ తమ్ముడైనా కూడా వచ్చి బేడీలేత్తాడు నీకు. "రేయ్! నేను నీ అన్ననురా, అన్నా నీ తలకాయ. నువ్వు అన్నవైతే నాకేంటయ్య బాబు, నా ఉద్యోగం నేను చేయాలి. లేతే నాకు ఉద్యోగం పోయిద్ది. నా పనది. నేను బతికేది దాని మీద. నువ్వు అన్నవైన కావచ్చు, తమ్ముడివైన మంచి పాస్టర్ కావచ్చు. నాకు తెలీదు. బేడీలు ఏమన్నారు ఏత్తను." అర్థమైందా? రాజు దగ్గరికొచ్చి మాట్లాడుతున్నాడు. నా మాట సెలవు లేకుండా. దానికి కారణం రహస్యంగా దేవునితో ఈయన గడిపే సమయం. రహస్యంగా దేవునితో గడిపే సమయం. రహస్యంగా దేవునితో మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్తాడో దాన్ని చేయటానికి ముందుకొస్తాడు. మనము రహస్యంగా చేయకోకుండా ముందుకొచ్చేస్తే ఏమీ జరగవు. మనకు కావాల్సింది దేవునితో మనము రహస్యంగా ఎలా ఉంటున్నామో. రహస్యంగా. మనకి రహస్య ఆ ప్రార్థన లేనిదే అందరూ వినేటట్టు చేసే ప్రార్థన ఉపయోగం ఉండదు. అది ఆయన విశిష్టత. దేవుని స్తోత్రం. ఏలియా, దైవజనుడైన ఏలియా, ఆయనకున్న గొప్పతనం ఏంటయ్యా అంటే ఆయన రహస్యంగా దేవునితో సమయం గడుపుతాడు. దేవుడు ఏది చెప్తే అది చేయటానికి ధైర్యంగా ముందుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఏలియా జీవితంలో ఆయన ముగింపును గనక చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఒకసారి ముగింపు గురించి కూడా చూసి మరలా మరికొన్ని విషయాలు గమనించి ప్రార్థన చేద్దాం. రాజులు గ్రంథం, రెండవ గ్రంథం. రాజుల రెండవ గ్రంథము, రెండవ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనసు పెట్టి వింటూ ఉందాం. రెండవ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, వారింకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో ఆ! అగ్ని రథములును హ్మ్. అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అది ఎండింగ్ పార్ట్. ఏలియా గారు ఎలా వెళ్ళిపోయారో తెలుసా ఈ భూమి మీద నుంచి? అందరిలాగా మరణించి, అందరిలాగా చనిపోయి వెళ్ళలేదు. ఎవరేం మాట్లాడతల్లా. అందరి వలే చనిపోయి అందరిలాగా వెళ్ళిపోయాడా ఏలియా? ఆ! అసలు మరణించాడా? మరణించలేదా? మరణించలేదా? మీ బైబిల్‌లో అంతే ఉందా? అంతే ఉందా? ఇదేదో ఆలోచించాల్సిన విషయం.
ఎవరైనా సరే మరణించి కదా వెళ్ళిపోయేది. మోషే కూడా మృతి చెందాడు. మరి ఈ ఈ ఈ ఈ విషయంలో మోషే ఈయనతో ఏకమవల. మోషే గారు గూడా వచ్చారు రూపాంతరపు కొండ మీదకి. కానీ ఈ విషయంలో మాత్రం మోషేని, ఏలియా గారిని పక్కన పెట్టలేం. ఎందుకంటే ఏలియా చనిపోలేదు. మోషే చనిపోయి ఎళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. హానోకు చనిపోయాడా? బైబిల్ అంతట్లో ఎంతమంది చనిపోకోకుండా పరలోకానికి ఎత్తబడిన వాళ్ళు, చావు చూడకుండా వెళ్ళిన వారు ఎంతమంది చెప్పండి? ఇద్దరు. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో అసలు చావే చూడకోకుండా ఉన్న ఫలంగా వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళిపోయారు? వారెక్కడి నుంచొచ్చారో అక్కడికెళ్ళిపోయారు. ఆ దేహము మారిపోయింది రెప్పపాటులో ఏమైందో తెలీదు మనకు. మనమేం చూడలేదు. కానీ వాళ్ళు మాత్రం ఉన్న ప్రకారంగా వెళ్ళిపోయారంతే. వారు వారిని దేవుడు అలా పిలుచుకున్నాడు. ఏలియా, దైవజనుడైన ఏలియా, ఎలీషా ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, వారింకా వెళ్ళుచు అంటే ఎక్కడో బయలుదేరారు. నడుచుకుంటా వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏలియా గారిని ఎలీషా మాత్రం వదిలిపెడతల్లా. "అయ్యా! అయ్యా! నాకు 2 పాళ్ళు ఆత్మ గావాలి. నీ మీదున్న ఆత్మకు 2 పాళ్ళు గావాలి. నాకు కావాలని వెంబడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన వెళ్ళిపోతాడనే ఆ! ఆ సిగ్నల్ ఎవరికందింది చెప్పండి? ఎలీషా గారికి. ఈయన సమయం అయిపోయింది. ఇక ఈయన భూమి మీద ఉండడు. ఈయన దొరకడు. చూడండి, ఎవరైనా సరే ఆస్తులు రాపిచ్చుకోవాలంటే ఎప్పుడు రాపిచ్చుకోవాలి? ఎళ్ళిపోయిన తర్వాత లేనిపోయిన అందరూ వచ్చేత్తారు పోటీకి. అందరూ వచ్చి ఆ! నాకు గూడా భాగం ఉందంటారు. ఎళ్ళకముందే రాపిచ్చేసుకుంటే పని అయిపోయిద్ది గదా! ఈయన ఎళ్ళిపోకముందే ఈయనకు కావలసిన ఆత్మ ఈయన పొందుకోవాలని సేవకుడుగా ఉన్న ఎలీషా, దైవజనుడైన ఎలీషా రెండంతల ఆత్మ కావాలంటున్నాడు. నీ మీద ఉన్నది గాదు. నీ మీద ఉన్నదానికి డబల్ గావాలి నాకు. దేవుని స్తోత్రం. చూడగలగాల. చూస్తే మనకి చాలా సార్లు పొందుకుంటామంట. చూస్తేనే ఆత్మీయ జీవితంలో ఏమిటో తెలుసా? ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ జీవితంలో మనము చూడగలిగితే ఏమన్నా అర్థమైందో లేదో నాకు తెలియట్లా. నేనేం చెప్తున్నానో మీకు. అసలు ఏలియా గారి మీద ఉన్న ఆత్మ ఏమిటో, అభిషేకం ఏమిటో చూడగలిగితే 2 రెండంతలు తర్వాత విషయం అసల. ఎవరొచ్చి అడగలేదు ఆయన్ని. ఎలీషా మాత్రమే వెంబడిస్తున్నాడు. ఎలీషా మాత్రమే అడుగుతున్నాడు. నీ మీద ఉన్నదానికి నాకు 2 పాళ్ళు కావాలి. నువ్వు ఒక మామిడికాయ తింటే నాకు 2 మామిడికాయలు ఇవ్వు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఒకదాంతో సాటిస్ఫై అవ్వను. నేను తినటం మొదలుపెడితే నాకు 2 కావాలి అన్నట్టుగా ఉందిది. నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలంటున్నాడు. ఏం జరగబోతుందో తెలీదు. అందుకే ఆయన కూడా చెప్పాడు. నువ్వు అడిగింది కష్టతరంగా ఉందన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది. అయినా గూడా నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నన్ను గనక చూడగలిగితే నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హ్మ్. నీ యొద్ద నుండి తీయబడినప్పుడు కనబడిన ఎడల నేను నీకు కనబడిన ఎడల లభించును. ఆ ప్రకారము నీకు లభించును. కనబడకపోతే అంతే. నీకు నేను కనబడితే నువ్వు అడిగింది నీవు పొందుకుంటావు. నీకు నేను కనబడకపోతే నీకు దొరకదు. నువ్వు అడిగింది కష్టతరంగా ఉందంటాడు. కానీ నువ్వు చూడగలిగితే దేవునికి స్తోత్రం. అది వేరే అంశం. మనం ఎలీషా వైపు మనం ఇంక వెళ్ళట్లేదు గానీ, ఏలియా దైవజనుడైన ఏలియా అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనబడి ఒక్కసారి అందరి మాట గమనించండి. ఏ రథమండి?
ఏం గుర్రం? గుర్రాలు చూసారా? గుర్రాలు మామూలుగా చూసారా లేదా మీరు? చూడలేదా? రథాలు? అగ్ని రథం అగ్ని గుర్రం ఎప్పుడైనా చూసారా? చూడాలని ఆశగా ఉందా? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏ గుర్రం ఇది? బొమ్మల్లో కనపడతాయి. అగ్ని మండుతా వచ్చే గుర్రాలు. బొమ్మల్లో చూస్తాం. యానిమేషన్‌లో చూడగలం. నాకు ఒక అగ్ని గుర్రము, ఒక అగ్ని రథము యానిమేట్ చేసి పంపించండంటే పంపిస్తారు. కానీ అగ్ని రథమొచ్చింది, అగ్ని గుర్రమొచ్చింది. బాబోయ్! కూర్చుంటే కాలిపోమా? కాలిపోమండి? ఎవరైనా రథం ఎక్కమంటే ఎక్కుతారు గానీ, అగ్ని రథం ఎక్కమంటే ఎక్కుతారా? ఈ అగ్ని రథాన్ని తీసుకొని వెళ్ళేది ఎవరో తెలుసా? అగ్ని గుర్రం. దేవునికి స్తోత్రం. ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను గుర్రములును అంట. ఒక గుర్రం గాదు. అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. దేవునికి స్తోత్రం. ఇది ఏలియా గారి యొక్క విశిష్టత. దేవుని స్తోత్రం. ద గ్రేట్‌నెస్ ఆఫ్ ద ప్రాఫెట్ ఆఫ్ ఎలైజా. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్. ఎలైజా గారికి ఉన్నటువంటి విశిష్టత. దేవుని స్తోత్రం. ఆయన చావు అందరి చావు లాంటి చావు. అసలు చావు లేదు ఆయనకి. ఆయన చావలేదు. సడెన్‌గా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళుచూ ఉండగా ఎలీషా గారు, ఏలీయా గారు మాట్లాడుచు వాళ్ళు వెళుతూ ఉన్నారు. అగ్నిరథం వచ్చింది. ఈయన్ని ఈయనకి అగ్నిరథంలోకెళ్ళిపోయాడు ఈయన. ఆ అగ్ని గుర్రాలు ఆ రథాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి? భూమి మీదకి రావట్లా. భూమి మీద ఉన్నారు వీళ్ళు. పైకి. హల్లెలూయా! హల్లెలూయా! ఆయనకిష్టమైతే ఎలాగైనా తీసుకెళ్తాడండి. మనం ఎవరం అసలు అడగటానికి? ఆ! నన్ను గూడా అట్లా తీసుకెళ్ళయ్యా, నన్ను గూడా అలా తీసుకెళ్ళయ్యా అంటే అయిపోద్దా ఏంటి? ఆశ కలిగి ఉండడం తప్పులేదు. ఏలియా గారి కోసము పరలోకము నుండి వాహనాలొచ్చినియి. కొంతమంది భక్తుల్ని తీసుకెళ్ళటానికి దేవదూతలొస్తారు. దేవుని స్తోత్రం. దేవదూతలొచ్చి చాలా మర్యాదగా, గౌరవప్రదంగా తీసుకెళ్తారు కొంతమందిని. ఈయన కోసం అగ్ని గుర్రాలు, అగ్ని రథమొచ్చింది. వచ్చి ఈళ్ళిద్దరిని వేరు చేసేసిందంట. దైవజనుడైన ఎలీషా, ఆయన ఏలియా గారు చేసిన అద్భుతాలకు రెండంతల అద్భుతాలు చేశాడు. ఎందుకంటే రెండంతల ఆత్మ అడిగాడుగా. కానీ ఆయన గూడా చనిపోయాడు. ఆయన ఎముకలు ఆయన ఎముకలకు శవము తగిలి ప్రాణమొచ్చి నిలబడింది. అది వేరే స్టోరీ. ఎలీషా గారిది. కానీ ఏలియా గురువు గారు. ఎవరు గురువు గారు? దేవుని స్తోత్రం. ఈ ఏలియాకు మాత్రము అగ్నిరథం వచ్చింది. అగ్ని గుర్రాలొచ్చినియి. ఆయన చనిపోకుండానే చూస్తూ ఉండగానే, ఎలీషా చూస్తూ ఉండగానే తన ప్రక్కనున్నటువంటి గురువు గారు అలా ఎళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు ఆయన దుప్పటి తీసి ఈయన మీదకేశాడు. దేవుని స్తోత్రం. ఏలియా గారి యొక్క విశిష్టత, ఆయన గొప్పతనానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన కూడా మనలాంటి స్వభావము గలవాడే అయినను హల్లెలూయా! స్టిల్ హి ఈజ్ యూనిక్ పర్సన్. అలా బ్రతకాలని ఏమన్నా కొంచెం హల్లెలూయా! ఆయన మాత్రం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించిన వ్యక్తి. ఆయనకి దేవునితో ఎలాంటి కనెక్షన్ ఉందో అర్థం కావట్లేదు గానీ, ఆయన స్టోరీ ఏంటంటే 900 సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి మీదకొచ్చాడు మళ్ళా. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు షాకయ్యి అలాగే చూస్తున్నారు. ఒరేయ్! ఏలియా, మోషే గారు, ఏలియా, యేసయ్యతో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏంటసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ కొండ మీద? ప్రభువు ముఖం మారిపోయింది. ఆయన వస్త్రాలు మారిపోయినియి.
ఇటు చూస్తేనేమో అక్కడి నుంచి పైనుండి మోషే, ఏలియా వీళ్ళిద్దరొచ్చి మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప విశిష్టత. ఏలియా లాంటి ఒక ప్రార్థనా జీవితం కావాలి ప్రభువా. ఏలియా నీతో ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాడో నాకింకా సరిగా అర్థం కావట్లేదు గానీ, నేను మాత్రం నీతో అలాగా కనెక్ట్ అవ్వాలని ఆశపడుతున్నానయ్యా. ఒక్కరైనా అడుగుతారా? కోరుకుంటారా ఈ రాత్రి? ప్రభువా, ఎంత గొప్పతనమయ్యా! 2900 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడయ్యా. ఆ వ్యక్తి కోసం ఈరోజు 2900 సంవత్సరాల తర్వాత మేము మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా! హల్లెలూయా! ఏలియా లాంటి జీవితం కావాలి. చీకటి అలుముకుందండి దేశం మీద. అంధకారము నిండిపోయింది. ఇశ్రాయేలీయులందరూ యెహోవా దేవుని పూజించే ప్రజలందరూ కూడా బయలును వెంబడిస్తున్నారు. ఎంత చీకటో. ఏంటి నా ప్రజలు ఇలాగైపోయారు? ఏలియా ఒక ప్రవక్తగా తన తన బాధ, తన గుండె నొప్పి ఎంతటి నొప్పో తెలుసా? ఆ రాజు దుష్టుడైపోయాడు. ఆహాబు రాజు దేవుణ్ణి ఎప్పుడో విడిచిపెట్టేశాడు. కారణము తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అన్యురాలిని, దేవుణ్ణి ఎరగని ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు యెజెబెలు. ఆ యెజెబెలు తన జీవితంలోకి రావడంతోటే అహాబు చెడిపోయాడు. దేశం గూడా పాడైపోయింది. భయంకరమైన అంధకారము అలుముకున్నటువంటి ఆ చీకటి, ఆ అంధకారము ఉన్న రోజుల్లో పౌరుషముతో దుష్టుడైనటువంటి ఆహాబు రాజు నన్నేం చేయగలడు? నా దేవుడు చెప్పమన్నా చెప్తానని ఒంటరిగా వెళ్ళి పౌరుషముతో నిలబడి, నా మాట లేకోకుండా ఈ భూమి మీద వర్షం పడదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చీకటి అలుముకున్న రోజులయ్యి. అంధకారము. అయ్యో! దేవుణ్ణి విడిచిపెట్టి ఈ ప్రజలు ఎందుకని ఆ బయలును వెంబడిస్తున్నారు. ఆ బయలుని ఎందుకు పూజిస్తున్నారు? ఇశ్రాయేలీయులకు ఏమయింది? కొన్నిసార్లు దేశమంతా ఒకటైతే దేవుని భక్తులు ఒక్కళ్ళే అవుతారు. అనేక సార్లు నీ కుటుంబం అంతా లేదా నీ జాతంతా నీ ప్రజలు అనుకుంటావే, వాళ్ళందరూ ఒక పక్కకెళ్ళిపోతే ఒంటరి. ఒంటరిగా నిలబడే ఆ గొప్పతనమే గొప్పతనం అండి. మీరు రండి, మీరు రండి, మీరు రండి. మీరు గూడా ఉన్నారుగా. మీరు గూడా వదొద్దే మనం అందరం కట్టుకొని నిలబడదాం. ఎందుకంటే ఒక్కరుగా నిలబడే ధైర్యం ఉండక. దేవునితో సంబంధము మనల్ని ఏం చేసిద్దో తెలుసా? దేవుని స్తోత్రం. దేవునితో మనకున్న ఆ రహస్య జీవితం ఉందే, అదేం చేసిద్ది తెలుసా? అందరూ ఈ లోకమే వేరైపోయినా ఒంటరిగా కొంతమంది ప్రవక్తలు దాయబడ్డారు. అంటే దాచబడ్డారు. వారిని దాచిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది వేరే విషయం. నిలబడింది మాత్రం రాజు దగ్గరకొచ్చి ఎవరు? ఒక్కడే. దేవుని స్తోత్రం. ఒక్కడే ప్రియులారా. అయ్యా! ఒకవేళ నేను ఒంటరి వాడినయిపోతే, ఒంటరిదాన్నయిపోతే నీ కోసం నిలబడతానా? నిలబడనా? ఏలియా గారి యొక్క విశిష్టత ఒంటరిగా కూడా నిలబడతాడు. నిలబడతాడు. నా వెనుక లోకం చెప్పాలి. నా ముందు సిలువ. అందరూ నన్ను విడిచిపెట్టినా, నేను మాత్రం ఆయన వైపే చూస్తా. హల్లెలూయా! అది ఆయన భక్తి. అంటే ఊడిపోయే భక్తి కాదది. అర్థమైందా? ఎలాంటి భక్తి? చిన్న గాలొస్తే ఎగిరిపోయే భక్తి కాదది. ఖడ్గమొచ్చినా, కరువొచ్చినా, భూకంపమొచ్చినా, అందరూ వ్యతిరేకులైనా,
తన భక్తి, తన పౌరుషం పోగొట్టుకోలేదు ఏలియా. తను నమ్మిన దేవుని కోసం పౌరుషంగా నిలబడ్డాడు. చీకటిలో కూడా అంధకారము అలుముకున్న రోజుల్లో దేవుని కోసము ఒంటరిగా నిలబడగలిగాడు. అధికారముతో మాట్లాడగలిగాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చెప్పిన విషయాన్ని చెప్పటానికి అధికారం. దేవునికి స్తోత్రం. ఆయన సమర్పణ జీవితము గొప్ప పాఠం ప్రియులారా. నేను ముగించేస్తున్నాను నా మాటలు. ప్రార్థన చేద్దాం. ఆయన అగ్ని వెనుక ఆయన ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ బలి పశువును ఏం చేసింది? అలాగే ఆయన ప్రార్థన చేయగానే ఆయన పట్టుకెళ్ళటానికి సైన్యం వచ్చారు. ఈయన కొండ మీద ఉన్నాడు. కొండ కింద సైన్యం ఒక 50 మంది ఎక్కుతున్నారు. ప్రభువా, అగ్ని వచ్చి వారిని కాల్చివేయును గాక అన్నాడు. రెండోసారి ప్రయత్నం చేశాడు. రెండోసారి ప్రయత్నం చేశారు. అయిపోయింది. కానీ అలాంటి గొప్ప దైవజనుడు అడిగితే అగ్ని దిగొస్తది. హల్లెలూయా! ఆయన కోసము ఆ అగ్ని రథమొస్తది, అగ్ని గుర్రాలొస్తాయి. అలాంటి దైవజనుడు ఒకానొక సమయంలో బలహీనపడ్డాడు. ఏమయ్యాడు? ఆయన కూడా బలహీనపడ్డాడు. ఏమన్నాడో తెలుసా? బలహీనపడినప్పుడు, ప్రభువా, ఇక చాలు, నన్ను తీసుకో అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా, ప్రకృతిని నియంత్రించగలిగిన ప్రార్థనా శక్తి కలిగిన వాడు ప్రభువా ఇక చాలు అంటున్నాడు. వినాలమ్మా అందరూ. దేవుని స్తోత్రం. ప్రకృతిని నియంత్రించగలిగిన శక్తి కలిగిన ప్రార్థనా వ్యక్తి ఇక చాలేయ్యా, నా ప్రాణం వద్దయ్యా, నాకు, నేను చావాలనుకుంటున్నాను, చావును కోరుకుంటున్నాడు. నీ డిక్షనరీలో చావు లేదు అన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టండి దేవునికి. ఏమడిగాడు? ఏమడిగాడండి? అందరిలాగా చావుని అడిగాడు. తప్ప? అందరూ చచ్చిపోతున్నారు కదా ప్రభువా! ఒక రోజు వచ్చినాక, ఒక వయసు వచ్చిన తర్వాత, మా పనులన్నీ అయిపోయిన తర్వాత చావాల్సిందే కదా! ముగింపు కావాలి కదా! ఆ ముగింపు నాకు దయచేయి, ఆ చావు నాకు దయచేయి అంటే, నువ్వు చావుని అడిగావు కదా! అసలు నీకు చావే లేకుండా చేస్తా పో. భూమి మీద నువ్వు చనిపోవడం జరగదు. అది ఆయన విశిష్టత. ఇదేదో బాగుంది. మనం గూడా అడుగుదామా? ఏంటి దానికోసం? ప్రభువా, ఇక చాలయ్యా, నన్ను కూడా తీసేసు. దేవుడు ఆమేన్ తీసేసుకుంటాడు. ఏలియా అన్నాడు కదా! ఏలియాని దేవుడు ఆ చావు గుండా తీసుకెళ్ళలేదు. ఇదేదో బాగుంది. కాదు, కాదు. మనము పట్టుకోవాల్సింది ఏలియా లోపల ఉన్న ఆత్మ ఏమిటో, ఏలియా లోపల ఉన్న స్వభావం ఏమిటో, ఏలియా లోపల ఉన్న భక్తి ఏమిటో అది పట్టుకోవాలి. అంతేగాని ఏలియాకి ఏదో జరిగింది నాకు గూడా జరగాలనుకుంటే, అగ్ని రథాలొచ్చేసినియి ఆయన కోసం, నాకు గూడా రావాలనుకుంటే కుదరదు. ప్రజల ఎదుట పౌరుషము కలిగిన, రోషము కలిగిన ప్రవక్తగా కనపడ్డాడాయన. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి విధేయత చూపించే ఒక విధేయుడుగా ఉన్నాడు. వినయము కలిగిన వాడుగా ఉన్నాడు. దీనుడుగా ఉన్నాడు. విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఆసక్తి ఉన్నది. ఆయన ప్రార్థనలో నీతి ఉన్నది, నిజాయితీ ఉన్నది. ఏమడుగుతున్నాడు? బలహీనపడ్డప్పుడు, ప్రభువా ఇక చాలయ్యా, తీసుకో నిజాయితీ. నేను బలహీనపడ్డానయ్యా, ఇక నేను ఉండకూడదు. నాకు భయం కలుగుతుంది. ఇంతకుముందు నేను భయపడేవాడిని కాదు. ఎందుకో ఇప్పుడు భయం కలుగుతుంది ప్రభువా, ఇక నేను ఉండకూడదు. ఉండి ప్రయోజనం లేదు. ఈ పిరికితనంతో ఉండేదెందుకు, నన్ను తీసేసుకో. నిజాయితీ ఉంది ప్రార్థనలో. యాక్షన్ లేదు. వేషధారణ లేదు. తన ప్రార్థనలో నీతి ఉన్నది, నిజాయితీ ఉన్నది. తన ప్రార్థనలో పౌరుషం ఉన్నది. తన ప్రార్థనలో విశ్వాసం ఉన్నది. తన ప్రార్థనలో ఆసక్తి ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! మన ప్రార్థన ఈ రాత్రి, మన ప్రార్థనలో ఆ నిజాయితీ,
ఆ ఆసక్తి, ఆ మంట దేవుడు చూస్తున్నాడు. ఏలియాల ఏలియా లాంటి ఏలియావలే ఎవరైనా ఉన్నారా? నాకొకరన్నా దొరికితే బాగుండు ఈ రోజుల్లో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబోలు. ఏలియా వంటి విశ్వాసము, ఆసక్తి, నిజాయితీ, పౌరుషము కలిగిన భక్తి కోసం పౌరుషం. ఏదో సంపాదించుకోవాలనే బాధ కంటే కూడా దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఈ మిగతాయన్నీ వాటంతట అవే వస్తాయిలే. వాటి గురించి అసలు నాకు దిగులే లేదు. నాకు కావాల్సింది దేవుడు, దేవుని చిత్తము. హల్లెలూయా! 3:30 సంవత్సరాల పాటు ఏం లేదు? వర్షం లేదు. తాగునీళ్ళ కోసం రాజుగారు ఏ రాజుగారు? దేనికోసం? డ్రింకింగ్ వాటర్. చెప్పండి అందరూ. తెచ్చుకుంటున్నాంగా మనం. తప్పదు. ఎన్ని క్యాన్‌లైనా తెచ్చుకోవాలి. లేదా మెషిన్ అన్నా పెట్టుకోవాలి ఇంట్లో. మామూలుగా డైరెక్ట్‌గా వచ్చే నీళ్ళు తాగితే తొందరగా జేబులు ఖాళీ. హాస్పిటల్‌కి, డాక్టర్ గారులని వాళ్ళ వ్యాపారాన్ని పెంచాలి. కొద్దిగా మంచినీళ్ళు తాగితే అంటే బాక్టీరియా లేకుండా, నలకలు లేకుండా కాస్త మినరల్స్ ఉన్న నీళ్ళని తాగితే కాస్త ఆరోగ్యం. ఏ నీళ్ళు లేవు ఆడ, మురుగునీళ్ళు కూడా లేవు తాగడానికి. దేశంలో నీళ్ళే లేవు అసల. దేవుని స్తోత్రం. మురుగునీళ్ళు నిజం చెప్తున్నా దేవుని బిడ్డలారా. కొన్ని స్టోరీలు మరి మీరు వినే ఉంటారు. ఏమనుకుంటున్నారు? కరువంటే చెమట, వేస్ట్. దాన్ని కూడా తాగిన సందర్భాలు. కరువు. భూగోళంలో 75% లేదా 70%, 30% భూమి కదా! 70% ఏముంది? అయి తాగే నీళ్ళా? సముద్రపు నీళ్ళు. తాగే నీళ్ళు దేవుడివ్వాల్సిందే. నదుల ద్వారా, బావుల్లో తవ్వితే, భూమిలోకెళ్తే తాగే నీళ్ళు దొరుకుతాయి. వాటిలో కూడా చప్పగా అసలు నిస్సారమైన నీళ్ళు ఉంటాయి. మళ్ళీ వాటిలోంచి మనకు మంచి నీళ్ళు కావాలా? ఎన్ని బాధలు కదా నీళ్ళు. 3:30 సంవత్సరాల పాటు నీళ్ళు తాగడానికి నీళ్ళ కోసం రాజుగారు రథం వేసుకొని తిరుగుతున్నాడు. ఏడన్నా గుంటలు ఉన్నాయేమో, ఆ గుంటల్లో నీళ్ళు తెచ్చుకొని వడగట్టుకొని ఏదో ఒకటి చేసి ఒక గ్లాసు నీళ్ళు తాగుదాం అన్నట్టు అలాంటి పరిస్థితి వచ్చింది. ఏలియా ఎక్కడున్నాడో వెతకండి రా బాబు అని పంపిస్తే ఆయనేమో దొరకడో, దొరికినా ఆళ్ళను బతకనీయడు. ఎవరైనా పట్టుకుందామని వెళ్తే మసైపోతున్నారు ఆళ్ళు. నేను ఉన్న మాటలే చెప్తున్నా. దేవుని స్తోత్రం. అది మనం ఇంకా చదవలేదు ఆ వార్త. మసైపోతున్నా అగ్ని వచ్చేస్తుంది. ఆయన జోలికెళ్తే అగ్ని దిగొస్తుంది. ఆయన నోరు తెరిస్తే ప్రమాదం. పట్టుకోలేకపోయాడు. ఒక రాజు ఎంతమంది సైన్యాన్ని ఉపయోగించినా చంపాలని కాదు వెతికింది. నీళ్ళ కోసం. అయ్యా ఏదైనా ఉంటే మేము సరి చేసుకుంటాం, తప్పైపోయింది, కాస్త వర్షం పడేటట్టు ప్రార్థన చేయి అని అడగటం కోసం ఆ ఏలియాని పట్టుకురండి అంటే ఏలియాకి ఇష్టమైనప్పుడే వస్తాడు. దేవునికి స్తోత్రం. వచ్చాడు, ఓబద్యాకి కనిపించాడు. ఓబద్యా, ఎల్లు పో మీ మాస్టర్‌కి, మీ రాజుగారికి చెప్పు. నేను ఈరోజు కలుస్తున్నానని అన్నాడు. అయ్యా నేను నీకు దండం పెడతాను. నా ప్రాణం మీదకొచ్చిద్దిప్పుడు. నేను గనక నాకు ఏలియా కనపడ్డాడు, ఆయన మిమ్మల్ని కలుస్తానంటున్నాడని చెప్తాను వెళ్ళి, పలానా చోట ఉన్నాడు అని చెప్తా. నేనెళ్ళి చెప్పిన తర్వాత ఆయన గబగబా బయలుదేరి నీ కోసం ఇక్కడికొస్తాడు. నువ్వు ఉంటావా ఇక్కడ? ఉంటావా? ఉండవు. అప్పుడు ఏలియా ఉన్నాడా? ఏలియా కనపడ్డాడా? ఏడ్రా ఏలియా ఏడి? అని ఆయన నన్ను చంపుతాడు. దయచేసి నాకు ఆ పని పెట్టొద్దయ్యా అని బతిమిలాడుతాడు. లేదు లేదు. నేను నిజంగా 3:30 సంవత్సరాల తర్వాత నిజంగా
మళ్ళా అదే రాజుని ఎవరు కలుస్తున్నారు? ఏలియా కలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కలిసిన ఏలియా మామూలుగా కలవట్లా. రాజు చూడగానే అన్నాడు, ఇశ్రాయేలీయుల మీద ఇంతటి కీడు తీసుకొచ్చింది నువ్వే కదా! అంటే నేను కాదు నువ్వు అన్నాడు. దేవుని స్తోత్రం. నేను కాదు. ఈ కరువు రావడానికి ప్రజలు ఈ విధంగా అయిపోవడానికి దేశము ఇలాగ అయిపోవడానికి కారకుడెవరు? నువ్వు. తీసుకురా. ఇశ్రాయేలీయులందరిని ఈ కర్మెలు పర్వతం మీదకి తీసుకురా. దేవుని స్తోత్రం. నీకు పరిష్కారం ఇస్తా. నేను చెప్పినట్టు చెయ్యి. ఇశ్రాయేలీయులందరూ వచ్చారు. దేవుడెవరో చూడండి ఇప్పుడన్నాడు. హల్లెలూయా! అలాంటి దైవజనుడు. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప దైవజనుడు ప్రియులారా. మనం ఈ రాత్రి ప్రార్థనకు ముందు ఏ కొంచెమైనా సరే ప్రభువా, ఆ ఏలియా గారిలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మ, ఆ ప్రేరేపణ, ఆ జీవితం ప్రభువా మాలో కొంచెమైనా దేవుని స్తోత్రం. తేల్చేసాడు ఆ రోజుక. ఇశ్రాయేలీయులారా, ఎంతకాలం మీరు చెప్పండి? 2 తలంపులు. ఇటొక గంతు, అటొక గంతు. ఇటొక గంతు, అటొక గంతు. చాలామంది అలాగే గంతులేస్తున్నారు ఇప్పటికి. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికొస్తారు, ప్రార్థనకొస్తారు. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అంటారు. నడక చూస్తే అటొక గంతేస్తారు, ఇటొక గంతేస్తారు. మనమేం చేయగలం? విశ్వాసం వాళ్ళలో కలగకపోతే మనమేం చేస్తాం? మన దగ్గర ఏ టాబ్లెట్ లేదు. ప్రార్థన చేస్తాం అంతే. దేవుని కోసం నిలబడటం అనేది, దేవున్నే వెంబడించటం అనేది. చూడండి, ఈ రాత్రి చాలామంది ఒక 50 అడుగుల దూరంలో ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రార్థన రారు వాళ్ళు. వాళ్ళ ఆసక్తి గొప్పది. వాళ్ళు ఏ నెల ఏ నెలలో కూడా ఆల్ నైట్ ప్రేయర్‌కి రారు వాళ్ళు. చాలా కష్టం. నెలకొక్కసారే గదా! ఆ సన్నిధికి వెళదాం. ఆ దేవుని మాటలు విందాం. అందరితో కలిసి తోటి దేవుని ప్రజలతో కలిసి, సంఘముతో కలిసి ప్రార్థన చేద్దాం అన్న ఆసక్తి లేదు. అఫీషియల్‌గా ఏదో వారానికొక రోజు ఆదివారం పూట మేము రావడం మీకే లాభం అన్నట్టుగా వస్తారు. మేము రాకపోతే మీకు తిన్నది అరగదు అన్నట్లుగా వస్తారు. దేవుని దగ్గరికి రారు వాళ్ళు. డైరెక్ట్‌గా అడిగితే బాధ. ఎందుకు రాలేదంటే కొన్నిసార్లు చెప్పే సాకులు. నిజమైన భయంకరమైన కష్టం ఉన్నవాళ్ళు కూడా చెప్పరు అలాంటి సాకు. విచిత్రమైన సాకు. ఎవ్వరికీ ఉద్యోగాలు లేవు. ఎవ్వరికీ ఈడ కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికీ బాధ్యతలు లేవు. వ్యాపారాలు లేవు. ఉద్యోగాలు లేవా? మరి ఎందుకని అంత ఆసక్తిగా వచ్చారు? దేవుని స్తోత్రం. పర్వాలేదు. ఇశ్రాయేలు దేశంలో ఏలియా ఒక్కడే. కొంతమంది దాచబడ్డారు. వారిని ప్రక్కన పెడితే. ఏలియా దేవుని కోసం నిలబడుతున్నాడు. ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మీరిక్కడ కూర్చొని ఆళ్ళెప్పుడు రారు. నేనే రావాల్సొస్తుంది అనుకున్నారనుకోండి. మీరు రాకపోవడం మంచిది. మేమే ప్రార్థన చేయాల్సొస్తుంది. ఆళ్ళు మాత్రం ఇంట్లో బాగా లిల్లీ సిస్టర్ రారు. బాగా తిని పడుకుంటారు. కానీ లిల్లీ సిస్టర్ కొరకు ప్రార్థన చేయాల. వచ్చారు కాబట్టి చెప్తున్నా. రాకపోతే చెప్పనా మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! లోపల రగిలిపోతా ఉంటాం గదా మనం. ప్రేమ చూపిద్దాం.
దూరంగా ఉండి రాలేదంటే న్యాయం ఉంది. 30 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు ఏమొత్తారు చెప్పండి? ఆళ్ళు పండగ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు ఈ మాటిని. మేమెప్పుడు ఎక్సెప్షనే అనుకుంటారు. సంతోషం మంచిదే. నిజమే ప్రాక్టికల్‌గా 30 కిలోమీటర్ల నుంచి వస్తున్నారా ఆదివారం పూట? ఉయ్యూరు నుంచి వస్తున్నారా? మంటాడ, నంబూరు నుంచి వస్తున్నారా? ఆళ్ళు రాలేకపోతున్నారంటే అర కిలోమీటర్ దూరం ఉండరు. పావు కిలోమీటర్ దూరం ఉండరు. ఇళ్ళల్లోనే ఉంటారు. ఏం చేస్తారో తెలీదు. సరే ఒక నెలొచ్చి, ఒక నెల రాకపోవడం కూడా కాదు. అసలు ఆల్ నైట్ ప్రేయర్ మాకవసరం లేదు. మీరెలాగో కష్టపడి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా ఫలాన్ని మేము తింటాం అని అనుకుంటున్నారు గానీ, దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. దేవుడెన్నడూ వెక్కిరించబడడు. దేవుడిని మోసగించటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కొందరు అనుకుంటారు దేవుడిని నేను మోసం చేయగలుగుతున్నానని. వాళ్ళకి వాళ్ళే మోసం. వాళ్ళకి వాళ్ళే మోసం. దేవునికే మహిమ. ఏలియా గారికున్న ఆసక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా, వచ్చిన మనము ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. ఆయన రాకడ సమీపంగా ఉంది ప్రియులారా. సంఘానికి పిలుపు దగ్గరగా ఉంది. హల్లెలూయా! సంఘానికి ఆహ్వానము త్వరలో రాబోతుంది. మరి ఈలోపు బాగా సిద్ధపడదాం. ప్రభు చిత్తాన్ని చేద్దాం. ఆయన విశిష్టత ఎంతో గొప్పది. అలాంటి దైవజనుడిని చూస్తూ ప్రార్థన చేద్దాం. అలాంటి దైవజనుడి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు విడదాం. తలలు వంచండి. కొద్ది నిమిషాలు